హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మధుసూదన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలి. పాకలో పుట్టి పదుగురితో కలిసి రాజకీయాల్లోకి రాజసంగా వచ్చి కష్టసుఖాల్ని స్వయంగా తానించి కరువుతో ఏకరువు పెట్టిన కడపని తన గడపగా భావించి అకుంఠిత దీక్షతో ఇంతింతై ఒడ్డుంతై అన్న విధంగా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎంపీటీసీ స్థాయిగా ఎన్నికై తన కష్టాన్ని తన ఆయుధంగా మలుచుకొని వరుసగా 3 సార్లు భారీ మెజారిటీతో కార్పొరేటర్గా ఎన్నికై కృషితో నాస్తి దుర్భిక్షం అనే సేవా తత్పరతతో కడప మేయర్ పదవిని అలంకరించిన మన పాకా సురేష్ గారికి ముందుగా సుమన్ టీవీ తరపున శుభాకాంక్షలు. నమస్తే అన్న. నమస్తే అన్న, ముందుగా మన మీ విద్యాభ్యాసం గురించి మాట్లాడాలి అంటే ఎంఏ పాలిటిక్స్ నుంచి మొదలైన మీ ప్రయాణం నగర అధ్యక్ష పదవి వరకు వచ్చింది. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ స్వీట్ మెమోరీస్ ఎలా ఉన్నాయి? అంటే మాది మ్యాక్సిమం మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం జరిగింది. మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. అంతా కూడా మా చదువు అంతా కూడా సెయింట్ జోసెఫ్ జూనియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి మన రామకృష్ణ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎస్వి డిగ్రీ కాలేజీలో డిగ్రీ అభ్యాసం పూర్తయిన తర్వాత ఎంఏ పాలిటిక్స్ ఎస్విపి సెంటర్లో చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎస్విపి సెంటర్లో ఎంఏ పాలిటిక్స్ చేసినప్పటి నుంచి కూడా ఎన్ఎస్విలో మన రాజశేఖర రెడ్డి గారి ఆయన యొక్క రాజకీయ జీవితం నుంచి ఆదర్శనమై జగన్మోహన్ రెడ్డితో నాకు ఉన్నటువంటి పరిచయంతో అప్పుడే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిపి వైఎస్ఆర్ ఎన్ఎస్వి క్యాంపస్ ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఎన్ఎస్వి క్యాంపస్ ప్రెసిడెంట్ నుంచి దాని తర్వాత వస్తానే యూత్ కాంగ్రెస్లో చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. దాని తర్వాత యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు చెప్పడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను, జిల్లా అధ్యక్షుడిగా మన గడికోట శ్రీకాంత్ రెడ్డిని చెప్పడం ఉంది. ఆ రోజు నుంచి ఆ కుటుంబంతో ప్రయాణం చేస్తూ అలాగే యూత్ కాంగ్రెస్ అయిపోయిన తర్వాత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత మాది అక్కాయపల్లె అది పంచాయతీగా ఉండింది గతంలో. ఆ తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడము, మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డము. ఆ వార్డు నుంచి కార్పొరేటర్గా నేను ఎన్నిక కావడము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, ఆ కుటుంబంతో అలా ప్రయాణం చేస్తూ తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడము, ఆ కాంగ్రెస్ పార్టీతో ఆయన నడిచి ఈరోజు ఈ స్థానానికి నేను రావడం జరిగింది. ముందుగా మీ విద్యాభ్యాసం నుంచే మీకు రాజకీయాలపైన ఆసక్తి ఉందా, లేదంటే తర్వాత వచ్చిందా? అలే కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా ఫస్ట్లో డిగ్రీలో ఉన్నప్పుడు, ఎందుకంటే మీ విద్యాభ్యాసంలో ఎంఏ పాలిటిక్స్ అని క్లియర్గా అంటే ఈ ఆలోచన ముందు నుంచి ఉంటేనే మీరు విద్యాభ్యాసంలో కూడా ఎంఏ పాలిటిక్స్ తీసుకుని ఉంటారు కదా. అంటే డిగ్రీ చదివేటప్పుడే ఎన్ఎస్విలో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంతో భాగంగానే నేను ఫస్ట్ ఎంపీసీ చదవడం జరిగింది ఇంటర్మీడియట్. బట్ దాంట్లో మనం అంత ప్రావీణ్యత రావడాన్ని గమనించి ఇమీడియట్లీగా ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్తే ఏది బాగుంటుందన్న ఉద్దేశంతో కొంచెం అదే విధంగా రాజకీయంగా కొంచెం నాకు అప్పుడే అవగాహన కొద్దిగా ఉండడం వల్ల ఎమ్మెల్యే ఎంఏ పాలిటిక్స్ తీసుకుని ఎంఏ పాలిటిక్స్ చేయడం జరిగింది. మీరు బీసీ సామాజిక వ్యక్తి అని మేయర్ పదవి వరించిందా, లేకపోతే పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా ఎదిగినందుకు మేయర్ పదవి వరించిందా మిమ్మల్ని? అట్లని కాదు, ఇది బీసీ రిజర్వ్డ్ సీటు. గతంలో బీసీ జనరల్కు మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. అదే అనివార్య కారణాల వల్ల అప్పుడు మేము 49 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా కేవలం టెక్నికల్ రీజన్స్, జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉన్నటువంటి టెక్నికల్ రీజన్స్ను బూచిగా చూపించి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ తనయుడు నగరపాలక సంస్థలో వర్కులు చేశాడు, ఫర్మ్ రిజిస్టర్ చేశాడు అనేది ఒక చిన్న టెక్నికల్ ఇష్యూని చూపించి ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆ డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించి 10 పర్యాలు కోర్టు విచారణ జరిపి అది మన అప్పుడు ఉన్నటువంటి మేయర్ సురేష్ అన్న గారిని అనర్హత వేటేయడము. అనర్హత వేటేసిన తర్వాత ఇన్ఛార్జ్ మేయర్గా ఉన్నటువంటి ముంతాజ్ బేగంను మన డిప్యూటీ మేయర్ను ఇన్ఛార్జ్ మేయర్గా పెట్టడం జరిగింది. కానీ అది బీసీ రిజర్వ్ సీటు కాబట్టి ఆమె ఓసీ మహిళకు సంబంధించిన ఆమె కాబట్టి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎన్నికలకు. దాని మీద కూడా 6 నెలల ముందు ఉండగా ఎలక్షన్ జరపకూడదని చెప్పేసి కోర్టుకి వేసినా కూడా న్యాయస్థానం ఎన్నిక జరపాలన్న ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక రావడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నటువంటి కార్పొరేటర్లలో అంత ఇంత 3 పర్యాలు కార్పొరేటర్గా నేను ఉన్నాను. దాంతోపాటు కొంచెం అవగాహన ఈ జిహెచ్ఎంసీ యాక్ట్ మీద ఉంది. కానీ అలాగే
ఈ 3 సార్లు మన కార్పొరేటర్గా ఉన్నటువంటి ఆ చట్టాల్లో దాని గురించి అంత అవగాహన ఉంటుందన్న ఉద్దేశంతో మన అవినాష్ రెడ్డి గారు, అలాగే ఎంపీ అయినట్టు అవినాష్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, మన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులు అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, మన టీటీడీ బోర్డు మాజీ సభ్యులు, ఎస్సీ సభ్యులు మాసిం బాబు గారు, మా కార్పొరేటర్లు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సురేష్ అయితే బాగుంటుందని చెప్పి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మనకున్న సాహిత్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకాభిప్రాయంతో సురేష్ బాబు నిర్ణయించిన మంచి పరిణామం. సురేష్ను తప్పకుండా సురేష్ను మేయర్గా చేయండి అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశీస్సులతో ఈ పీఠాన్ని అధిరోహించడం జరిగింది. మీరు దగ్గర దగ్గర 1997-98 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. మీకు మేయర్ పదవి 2025 ఎండింగ్ లో వరించింది. మీకు ఈ స్థానం త్వరగా లభించింది అనుకుంటున్నారా, లేదంటే మీ కష్టానికి లేట్ అయింది అనుకుంటున్నారా? అట్లా ఏం కాదు. రాజకీయాల్లో ఏముంటుందంటే కనుక రాజకీయాల్లో పదవి వరించడం అనేది అదృష్టంతో కూడబడి ఉంటుంది. దానికి ఎందుకంటే రిజర్వేషన్స్ ఒక కోణం అవుతుంది లోకల్ బాడీస్లో. దానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళని అకామిడేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా టైం ఏదైనా దేవుడు అదృష్టం రాసి పెట్టిండాలి. ఆ అదృష్టం వచ్చేంత వరకు మనం కష్టపడుతూనే పోతా ఉండాలా. పార్టీకి లాయల్గా ఉన్నాము. పార్టీ ఈరోజు టైం వచ్చింది కాబట్టి నన్ను మేయర్గా, ఒక సామాన్య కార్యకర్తను మేయర్గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒకసారి చూసుకుంటే అవినాష్ రెడ్డి గారి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయని మాకు తెలిసింది. అట్లే రవీంద్రారెడ్డి గారు కూడా, మన పాత మేయర్ కూడా మీకు సానుకూలంగా స్పందించారా? తప్పకుండా అందరూ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు నా అభ్యర్థిత్వాన్ని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా పేరు చెప్పిన వెంటనే సురేష్ అయితే బాగుంటుంది, మా కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఏకాభిప్రాయంతో పగా సురేష్ అయితే బాగుంటుందని చెప్పేసి ఎంపీ గారి దృష్టికి అందరు నాయకులు కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒపీనియన్ అయినప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంతో సురేష్ అయితే బాగుంటుంది. కొంచెం ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ప్రజా సమస్యల మీద స్పందించే తత్వం నాది. ఎందుకంటే మన పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రతి మీటింగ్లో కూడా ప్రజా సమస్యల మీద గలమెత్తే వాళ్ళలో నేను ఒకరిని అనమాట. కాబట్టి అందరికీ నా యొక్క చురుకుదనము, నా యొక్క ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు. అందరూ కూడా సానుకూలంగా స్పందించి బాగుంటుందన్న ఉద్దేశంతో ఏకాభిప్రాయంతో నన్ను ఒక మేయర్గా కూర్చోబెట్టడం జరిగింది. మీరు ఈ ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలని భావిస్తున్నాము. ఇప్పుడు ఈ 4 నెలల పదవీ కాలం ఉంది మీకు, దగ్గర దగ్గర మార్చి వరకు అనుకుంటా. మీరు ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 11, అంతే కదా? ఈ 4 నెలల కాలానికి కూడా లాబింగ్ జరిగిందని మాకు సమాచారం. లాబింగ్ చేసే దాంట్లో తింటే ఉండదు. 3-4 నెలల కోసం లాబింగ్ చేసే పరిస్థితి ఉండదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాబింగ్ అనే దానికి క్వశ్చనే ఉండదు. ఎందుకంటే ఒక సామాన్యంగా ఉన్నటువంటి నందిగామ సురేష్ గారిని పార్టీ సామాన్య కార్యకర్తని ఎంపీ చేసిన ఘనత. లాబింగ్ చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేదు. ఎవరైతే పార్టీకి కష్టపడి ఉంటారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా మా నాయకులందరూ కూడా పార్టీలో అంటే ఏంటంటే రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రావడం పక్కా. ఎవరైతే పార్టీకి కష్టపడతారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి లాబింగ్ చేయాల్సిన అవసరం వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు. అందులో ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. ఎవరు ఏమిటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ బాగా తెలుసు. ఎవరు లాబింగ్ చేసే పరిస్థితి అనేది, ఎవరు లాబింగ్ చేసే పరిస్థితి లేనప్పుడు మనకు మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారా, ఒకరో ఇద్దరు లేరు. వారందరూ మీకు సానుకూలంగా స్పందించినారా? అందరూ నా ఉన్నటువంటి 50 మందిలో 49 మంది కార్పొరేటర్లు గెలిచడం జరిగింది. దాంట్లో 2 చనిపోయారు. 2 చనిపోతే 8 మంది మా మిత్రులు వాళ్ళు కొన్ని అనివార్య కారణం వల్ల టీడీపీ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించి నన్ను మేయర్ పీఠంలో కూర్చోబెట్టారు. ప్రతి ఒక్కరు కృషి చేశారు. మేయర్ రేస్ లో ఉన్నారని మీరు తెలియంగానే మీ యొక్క పరిస్థితి ఏంటి? దాంట్లో రేస్ ఏం కాదు. ఎప్పుడైతే అది రేస్ ఏమి కాదంటారు ఏంటన్నా, లాస్ట్ 2 రోజులు మొత్తం ఏపీ మొత్తము హీట్ ఎక్కింది కడప రాజకీయాల వల్ల. మీడియా అడావుడే తప్ప ఏం లేదు. ఎందుకంటే 49 మంది కార్పొరేటర్లలో 2 చనిపోతే దాదాపుగా 47 మంది, 47 మందిలో 39 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. 39 మంది ఏకాభిప్రాయంగా ఉన్నప్పుడు దాంట్లో రేస్ ఏముండదు. అంటే అడగడంలో తప్పులేదు. ప్రతి ఒక్క బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎందుకంటే ప్రతి ఒక్కరు పార్టీకి కష్టపడిన వాళ్ళే, ప్రతి ఒక్కరు అడుగుతారు. కానీ అల్టిమేట్ గా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరం కట్టుకుంటారు చెప్పడం ఉంది. అడగడం అయితే 3 నెలలు కూడా అడగడం జరిగింది మాకు కావాలని. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కొందరు కార్పొరేటర్లు రాలేదని వినికిడి. ఏం లేదు, అందరూ వచ్చినారు ప్రమాణ స్వీకారానికి. ఎవరన్నా ఒకరిద్దరు ఏమన్నా వాళ్ళకి ఏదైనా వ్యక్తిగత పనుల వల్ల వెళ్ళిండొచ్చు తప్ప
అందరూ రావడం జరిగింది, నాయకులు కూడా అందరూ రావడం జరిగింది. నన్ను లాంఛనంగా తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోపెట్టి ఒక పండగ వాతావరణంలో నన్ను అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మీ వార్డులో దగ్గర 7,500 ఓట్లు ఉన్నాయి మీ డివిజన్లో, అంతేనా? 7,900 ఓట్లు. 7,900 ఓట్లు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రతి ఇంట్లో మీ ఫోన్ నెంబర్ ఉంటుందంట. అంటే ఎందుకంటే నేను ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు నుంచి కూడా ఆ ఏరియా అనేది ఉండే దాదాపుగా అంటే 25 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం జరిగింది. మధ్యలో 4 సంవత్సరాలు ఎలక్షన్ జరగక అంటే దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను మమేకం చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితో నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. మ్యాక్సిమం నా డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరి ఇంటిలో నా నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరితో నాకు అవినాభాసం. అదైతే మాకు తెలిసింది. అర్ధరాత్రి ఫోన్ చేసినా మా సురేష్ అంటారు, కార్పొరేటర్ అని కూడా పిలిచారు. మా సురేష్ అని చెప్పి అందరూ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా మీరు పలుకుతారు, మీరు వెళ్తారు అని. కానీ నాకున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఐ థింక్ యు ఆర్ నాట్ బర్న్ విత్ సిల్వర్ స్పూన్. మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగాలి అంటే ఎక్కడో చోట ఖర్చు అనేది అనివార్యం కదా. అది ఎలా మేనేజ్ చేశారు? నుంచి ఇంకా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి కూడా కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నేను బేసిక్గా ఫస్ట్ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఒక కల్వర్ట్ వర్క్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేనేంటంటే నా ఒక తత్వం ఏంటంటే, ఏదైనా మీటింగ్లో అగ్రెసివ్గా మాట్లాడడం అంటే ప్రజా సమస్యల మీద కానీ ఎవరైనా తప్పు చేస్తే అధికారిని నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు నేను ఒక అధికారిని ఆయన చేసిన ఒక పనిని మీటింగ్లో తప్పుపట్టడం జరిగింది. మరుసటి రోజు నేను ఆ చిన్న చేసిన కల్వర్ట్ కోసం బిల్లు కోసం అతను పోతే, నిన్న మీటింగ్లో ఆమెను మాట్లాడావు కదా, ఈరోజు ఏ విధంగా మా దగ్గరికి వచ్చావు అని అన్నాడు. ఆ రోజు ఒక డిసైడ్ చేశాను, నేను కార్పొరేటర్ పరిధిగా ఉన్న ఈ కార్పొరేషన్ పరిధిలో కానీ ఈ కడప నగరంలో కానీ ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి వేరే యాక్టివిటీ చేయకూడదు అని చెప్పేసి నిర్ణయించుకొని నా పనులు నావన్నీ కూడా బయట కాంట్రాక్ట్ మా మిత్రులు మేము కలిసి ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ జరిగింది. దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్లు జరుగుతుంటాయి. అలాగే మన రియల్ ఎస్టేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చింది తప్ప కడప నగరంలో నేను ఇంతవరకు ఒక పని కానీ ఇంకోటి కానీ చేసే పరిస్థితి లేదు. దాని ద్వారా వచ్చిన అంతో ఇంతో డబ్బులతో ఎలక్షన్స్. అదైతే కరెక్టే లేండి, మీ మీద ఎక్కడ అవినీతి మచ్చ అనేది లేదు, అది మాకు కూడా తెలిసింది. ఇప్పుడు మార్నింగ్ వాక్ విత్ మేయర్ అని స్టార్ట్ చేశారు. మీరు డిసెంబర్ 11 ప్రమాణ స్వీకారం చేస్తే 12వ తేదీ నుంచే మొదలు పెట్టారు మార్నింగ్ వాక్ విత్ మేయర్. అది మంచి సత్ఫలితాన్ని కూడా ఇచ్చింది మీకు. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇది సేవా కార్యక్రమమా, పబ్లిసిటీ స్టంట? ఖచ్చితంగా సేవా కార్యక్రమం, పబ్లిసిటీ స్టంట్ అని కాదు, కానీ మనకున్న పరిధి టైం అనేది చాలా తక్కువ. ఈ టైం వరకు నేను ఆఫీస్లో కూర్చొని ఆ సమస్యలు మన దృష్టికి తీసుకొని మనము అధికారులను పిలుచుకొని వాటిని చేసేటప్పటికల్లా పుణ్యకాలం పూర్తి అయిపోతుంది. మనమే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేసి, ఏదైతే ఫైనాన్స్ తక్కువతో ఖర్చుతో కూడుకున్న పనులు ఐడెంటిఫై చేసి ఈ 3 నెలల్లో మన చెరగని ముద్ర వేయాలన్న తపనతో నా అంతకు నేను ఇది క్రియేట్ చేసుకునే ప్రోగ్రాం తప్ప పబ్లిసిటీ కదేం కాదు. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ఓన్ చేసుకుని ఆ సమస్యను త్వరగా సాల్వ్ చేయగలిగితే ప్రజలకు మేలు చేసిన వాడు అవుతానన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ తక్కువ వ్యవధిలో మీరు సాధించగలనంటారా? అంటే ప్రతి నాయకుడు మీకు సపోర్ట్ చేస్తారా? అందరూ నాయకులు చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే నేనేం నా ఇంటి పని చేసుకోవడం లే, ప్రజల యొక్క కడప నగరంలో ఉండే ప్రజల యొక్క మౌలిక సదుపాయాల అవసరాల కోసం వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాలన్న ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరుగుతుంది. ఏం పెద్ద ఇప్పుడు దీన్ని కోట్ల రూపాయలతో చేయాలంటే అది మనం చేసే పరిస్థితి ఏముండదు. ఇవి ఏముంటుంది, ఇప్పుడు పార్క్స్ ఉన్నాయి, పార్క్స్లో అంతా దాన్ని నీట్గా మెయింటైన్ చేయడం ఒకటి, దాని తర్వాత మన ఈ రోడ్స్ ప్యాచెస్, దాని తర్వాత ఏవైతే వర్క్స్ దాదాపుగా కాంట్రాక్టర్లు దాదాపుగా 7-8 నెలల నుంచి టెండర్లు వేశారు, వర్కులు చేయలేదు, వాళ్ళందరినీ పిలిపించడము, ఆ వర్క్స్ తొందరగా గ్రౌండ్ చేయించడము, ఆ వర్క్ను స్టార్ట్ చేయించడము, ఇలా మన పరిధిలో ఉన్న వాటిని మాత్రం మనం చేయాలన్నదే నా యొక్క సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అంతపాటు ఇప్పుడు మనకు ఈ ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్ అంతా కూడా మన వాటర్ ఫిల్ కావాలంటే ప్రతి ఒక్కరం ల్యాడర్ పైకి ఎక్కి నీళ్లు చెక్ చేసే ఇంత టెక్నాలజీలో ఇది చేయకూడదు. మనకున్న పరిధిలో నా మిత్రులు వైజాగ్ కానీ అటు సైడ్ కూడా డిజిటల్ మీటర్స్ బిగించారు ట్యాంక్స్కి. అంటే ఒక డిజిటల్ మీటర్ బిగిస్తే ఆ ట్యాంకులో వాటర్ ఎంత ఫ్లో అవుతుంది, ఎంత ఇప్పుడు వరకు ఫ్లో అయింది, ఇంకా ఎంతైతే నిండుతుంది అనేది మన మొబైల్లో మనము ఆ కమిషన్ 12 మందికి అది ఆపొస్తుంది అనమాట. అట్లా చిన్నవి అంటే ఖర్చు తక్కువతో ప్రజలకు ఎక్కువ ఉపయోగం పడే పనులు ఏ విధంగా చేయాలన్న కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి నాకున్న పరిధిలో వాటిలో మ్యాక్సిమం ప్రజలకు మెయిన్ శానిటేషను, అలాగే డ్రింకింగ్ వాటరు,
అలాగే ఈ పార్క్ సంబంధించినవి మౌలిక సదుపాయాలు, స్ట్రీట్ లైట్స్ ఎక్కడా కూడా కొరత లేకుండా వాటిని చేయగలిగితే నేను సక్సెస్ అవుతానని అంటే ఈ 4 నెలల వ్యవధిలో కడపలో ప్రతి ట్యూబ్లైట్ వెలుగుతుంది అంటారు, స్ట్రీట్ లైట్. తప్పకుండా మాక్సిమం ఎక్కడా కూడా ట్యూబ్లైట్స్ కొరత లేకుండా. నిన్న కూడా కొన్ని ఉంటే కనుక ఈ పండగకు అవసరం అని చెప్పేసి 10 lakhs వాళ్ళ కమిషనర్ గారికి చెప్పి ఇమ్మీడియట్లీగా స్టాక్ తెచ్చి ఈ పండగ కల్లా వెలిగించామని చెప్పాము. దానితో ఇప్పుడున్న శ్మశానాలన్నీ కూడా పండగ, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఎందుకంటే హిందువుల మనోభావాల ప్రకారం వాళ్ళ ఆ సమాధులకు వెళ్ళి వాళ్ళు పూజలు చేసుకునే కార్యక్రమం చేస్తారు ఈ పెద్దల పండగకు. దానికి సంబంధించి శ్మశానాలు అన్నింటిలో కూడా కడప నగరం ఉన్నట్టు మెయిన్ అన్ని కూడా వాటిలో క్లీనింగ్ చేసి ఆ కంప చెట్లు అవన్నీ పెరిగాయి అక్కడ. ఎందుకంటే అక్కడ సొసైటీలు లేక అవి ఎవరు మెయింటైన్ చేయక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. వాటన్నీ కూడా ఈరోజు మార్నింగ్ విజిట్లో కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాటన్ని కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఏవైతే ఉన్నాయో టెంపరీగా ఈ 3-4 రోజులు అన్ని క్లియర్ చేసి వాళ్ళు పోయి మనశ్శాంతిగా వాళ్ళ పెద్దలకు పూజలు చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం. మీరు ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి ఫాలో అయ్యారు, మీకు ఆ కుటుంబంతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒక సామాన్య కార్యకర్త నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగి ఇంత చేసిన మీరు మధ్యలో ఒకసారి టీడీపీ తలుపు ఎందుకు తట్టాల్సి వచ్చింది? అదే నా ఈ ప్రయాణంలో నాకున్నటువంటి మచ్చ నేను ఎప్పుడు కూడా అది ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే అప్పుడు రెండవసారి నేను కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు బీసీ రిజర్వ్డ్కు అది మేయర్గా వచ్చింది. అప్పుడు నేను జగన్మోహన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ అది బీసీకి వచ్చింది, నాకు అవకాశం ఇస్తే నేను మేయర్గా ఉంటానన్న అనడం జరిగింది. వెంటనే లేదు, మన సురేష్ అన్న ఉన్నాడు, సీనియర్ నాయకులు, ఆయన మనము మేయర్గా పెడుతున్నాం, మీరు అందరూ పని చేయాలని చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పేసి మనం రావడము, ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం జరగడంలో ఈ కింద చిన్న స్మాల్ డిస్టర్బెన్స్ లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు జరిగి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఛాన్సల్ ట్రై చేసినా అది అందుబాటులోకి లేక చిన్న మనస్పర్ధన చెంది నేను పార్టీ మారాను. బట్ నాకు తెలిసి 3.5 నెలల మాత్రమే మీ మీద దాడి కూడా జరిగినట్టు 3.5 నెలల నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సార్ మనం పిలిపించి, ఏంటి నువ్వేనా ఇలా చేసేది అంటే, నిజంగా నాకు బాధలేసి ఎందుకు చేశానా అనే రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇమ్మీడియట్లీగా 3 నెలల్లో అప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటే కనుక మళ్ళీ నేను వెళ్ళి నాతో పాటు ఉన్న కార్పొరేటర్లు అందరం కూడా 7 మంది పార్టీ మారినది. మళ్ళీ 7 మందితో మళ్ళా బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో సొంత గూటికి చేరాము. అప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఈ యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ఓటర్స్ ఎంపీటీసీ మన కార్పొరేటర్లకు సంబంధించిన ఓటర్స్ని ఎక్కువ మొబిలైజ్ చేస్తున్న ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు నా మీద అటాక్ చేయడం జరిగింది. మీరు టీడీపీలో ఉండగానే మీ పైన దాడి జరిగిందా, లేదంటే మళ్ళీ సొంత గుడికి వచ్చిన తర్వాత దాడి? లేదు, టీడీపీ నుంచి నేను వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేటర్స్ మళ్ళీ 7 మందిని మళ్ళీ నేను బ్యాక్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు నేనేదో లాబింగ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళు ఒక అపోహ చెంది, ఇతను ఉంటే కనుక ఈ మనకు ఇబ్బంది పడతాము, ఈ ఓటర్స్ను కార్పొరేటర్లందరినీ లాబింగ్ చేస్తున్న ఉద్దేశంతో నా మీద భౌతికంగా దాడి చేసి నన్ను ఏదో విధంగా చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పి నా మీద దాడి జరగడం. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సన్నద్ధంగా ఉన్నారా? తప్పకుండా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కడపలో కార్పొరేటర్లు అన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ఆ విధంగానే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ గురించి జరగదు. అంటే ముందు వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే టీడీపీ కూటమి కడప కంచుకోటని బద్దలు కొట్టింది. అంటే అదే ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికలు అనేది ఒక ప్రత్యేకంగా జరిగింది కడపలో. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఒక మైనార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు. వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులు, మినిస్టర్లు అవుతున్నారు. హిందువుకు సంబంధించిన ఒక భావోద్వేగం వాళ్ళలో కూడుగట్టుకునేది అనమాట. ఒక్కసారి వాళ్ళ అందులో ఆమె మహిళ, దానికి సంబంధించిన చిన్న మా కార్యకర్తలు ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా, అలాగే మైనార్టీకి సంబంధించిన ఇంకొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డము, వీటన్నిటి వల్ల నేరోలో మేము బయటపడడం జరుగుతుంది. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప కంచుకోట ఎప్పటికీ కూడా. కానీ మొన్న జరిగిన ఎన్నికలకు జరగబోయే ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మనం గమనించాలి. వ్యత్యాసం ఉండడం అంటే ఆల్రెడీ టీడీపీ కూటమి ఇక్కడ గెలిచింది, అది ప్రజలు ఇచ్చిన తీర్పే కదా. అదే చెప్తున్నాను నేను. మొన్న జరిగిన ఎన్నికలు అనేది ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగాయి. హిందూ ముస్లిం యొక్క మనోభావాల విధంగా జరిగింది. దాని తర్వాత అక్కడ మాలో ఉన్నటువంటి కార్యకర్తల ఒక అనైక్యతా భావము, ఇవన్నీ జరగడం వల్ల ఒక్కసారి హిందువును మనం గెలిపించుకున్నాము, 30 ఏళ్ళ నుంచి ముస్లిం ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా
కొంచెం అబద్ధతా భావంతో టీడీపీ అంటే మామూలుగా చెప్పాలంటే హిందూ ముస్లిము మనం సోదరులాగా ఉంటాం కడపలో. కానీ ఫస్ట్ నుంచి అటుపక్క పార్టీలు కానీ ఇటుపక్క పార్టీలు కానీ మైనారిటీలకే టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చారు కదా. అదే మనం అనుకుంటుంది. ఒకటి తప్పు ఏంటంటే రాష్ట్రంలో మనకు 170 సీట్లు ఉన్నాయి. 170 సీట్లు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అందులో భాగంగా మైనార్టీలు ఎక్కువైతే ఎక్కువ ఉంటారో ఆ ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళకి 5 సీట్లు 6 సీట్లు కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ కడప జిల్లాలో మైనార్టీలు ఎక్కువ ఉంటారు. రాయచోటి, కడప, ప్రొద్దుటూరిని. అందులో కడపలో కొంచెం మైనార్టీలు ఎక్కువ ఉంటారంటే ఫస్ట్ నుంచి మైనార్టీకి ఇక్కడ సీట్ కేటాయించడం జరుగుతుంది. కానీ మిగిలిన కర్నూలు కానీ కదిరి కానీ ఇటు సైడ్ ఏమైందంటే అవి రొటేషన్ అవుతా వచ్చాయి. కర్నూలులో ఒకసారి ఎస్వి మోహన్ రెడ్డి గారు ముస్లిం ఆయన, దాని తర్వాత మళ్ళా హిందూ అట్లా వచ్చింది. కదిరిలో అంతే సేమ్ పరిస్థితి వచ్చింది. మదనపల్లిలో అదే పరిస్థితి వచ్చింది. కానీ కడపలో ఏమైపోయిందంటే కంటిన్యూగా మన ఖలీల్ బాషా గారు, అహ్మదుల్లా గారు, మళ్ళీ అమ్జద్ బాషా ఇట్లా కంటిన్యూగా వచ్చేటప్పటికి వీళ్ళలో కొద్దిగా హిందూస్లో ఎప్పుడు ఇదేనా అన్న ఒక ఫీలింగ్ వచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మరి 2029 ఎలక్షన్లకి మైనారిటీ కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే అవకాశం ఉందా వైసీపీ? నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి మార్చే పరిస్థితి అయితే ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో మార్చే పరిస్థితి ఉండకపోతే మళ్ళీ 2024 ఉత్పన్నం అవుతుంది కదా. అదే ఇప్పుడు వాళ్ళు చూశారు కదా, హిందువుని గెలిపించిన తర్వాత మా పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. హిందూ ముస్లిం అని మనం వేసాము, ఏంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటివి, జరుగుతున్న పరిస్థితులు ఏంటి అన్ని కూడా ప్రజలు గమనించారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడో ఒకసారి మనం మైనార్టీస్ అనే వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇవ్వచ్చేమో ఇవ్వకపోవచ్చేమో ఇప్పుడే మనం అయితే ఫైనల్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సముచిత నిర్ణయం తీసుకుని మంచి అభ్యర్థిని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెడతారు. ఈసారి ఖచ్చితంగా కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచబోతుంది. కడప కాదు, కడప జిల్లాలో 10కి 10 సీట్లు, పాత ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. అంటే ఇప్పుడు మీ అధ్యక్షతన వైనాట్ 175 నుంచి కడపలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు వైనాట్ 50 అంటారా? అంటే 50 ఇప్పుడు ఏదైనా మన ఎయిమ్ పెట్టుకునేటప్పుడు ఒక ఎయిమ్ 50 దాని మీద ఏం పెడతాం, 50 గెలవాలన్న ప్రయత్నం చేస్తాం, 50లో అదే ఎఫర్ట్ పెడతాం, ఒక్కోదానికి ఒక ఎఫర్ట్ పెట్టాం. బట్ ఆ రోజు పరిస్థితుల ప్రభావం వల్ల మనం మెజారిటీ సీట్లు గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కడప సీట్కి వచ్చేసరికి మీరు గణాంకాలు చెప్పారు, ఇలా జరిగింది అందువల్ల కడప సీటు పోయిందని. మరి రాష్ట్రం అంతా? రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఏంది చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారు పలావ్ పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు. జనాలు ఏముంటుంది ఆశ, పలావ్ కాదు మాకు బిర్యానీ. దాంతోపాటు ఈవీఎంలు మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఈవీఎంలు ఇప్పుడు మేధావుల్లోనే ఒక చర్చ జరుగుతుంది. ఈవీఎంల యొక్క ట్యాంపరింగ్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో, సౌత్ ఇండియాలో జరిగింది అనేది. అది కూడా మాకు ఒక అపోహ ఉంది. ఎందుకంటే ఏవైతే ఎలక్షన్స్కి ముందు జరిగిన బ్యాటరీ మన ఈవీఎంలో ఉన్నటువంటి బ్యాటరీ పర్సంటేజ్ కానీ, దాని తర్వాత పర్సంటేజ్లు కానీ, ఓటర్స్ యొక్క ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన రోజుకు ఓటర్స్ లో వ్యత్యాసం కానీ ఇవన్నీ గమనించినప్పుడు ఖచ్చితంగా ఈవీఎం మీ వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే 2014లో టీడీపీ గెలిచింది, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ కి 68 సీట్లు దాకా వచ్చాయి. అప్పుడేమో జస్ట్ నేరలో మిస్ అయినాము, అనవసరంగా వాగ్దానాలు ఇవ్వకూడదు, అమలు పరచలేనిది అని చెప్పారు. 2019 వచ్చేసరికి మీరు భారీ మెజారిటీతో గెలిచినారు, 151 సీటు. 2024 వచ్చేసరికి 11 సీట్లు వచ్చినాయి మీకు. అప్పుడేమో మీకు మెజారిటీ వచ్చింది, 2024 వచ్చేసరికి వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు అంటారు. అప్పుడు ఉన్నది ఈవీఎంలే, ఇప్పుడు ఉన్నది ఈవీఎంలే. దానికి నాకు టైం ఇస్తే నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ తీసుకోవాలి, టైం తీసుకో. అప్పుడు జరిగిన 68 సీట్లు వచ్చిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రైతు రుణమాఫీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీ ఒక్క మాట 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయండి, మీరు మనం ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి నాయకులు అందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా నాన్న నాకు ఇచ్చింది విశ్వసనీయత, నేను రైతు రుణమాఫీ చేస్తారంటే అది చేయలేము, గణాంకాల ప్రకారం చేయలేము, ఇది చేయలేని వాగ్దానాన్ని నేను చేసి నాకు ఆ సీట్ అవసరం లేదు, ఓడిపోయినా ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు. మరి చెప్తా, దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక భావోద్వేగం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సుదీర్ఘ పాదయాత్రతో ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క మహిళను, ప్రతి ఒక్క ఎవరికి ఏ అవసరాన్ని గుర్తించి ఆ మేనిఫెస్టోను ఏదైతే రెడీ చేసి ప్రజల గుండెల్లో చూరగొని వాళ్ళల్లో ఉన్నటువంటి భావోద్వేగం ద్వారా 151 సీట్లు రావడం జరిగింది. పోనీ 151 సీట్లు వచ్చిన తర్వాత ఏనాడన్నా తెలుగుదేశం పార్టీ మేము ఇప్పుడు చేసిన కోర్టుకి వెళ్ళారా, లేకపోతే మేము చేసిన ఇన్ని ఆరోపణలు చేయడం జరిగిందా? మేము ఇప్పుడు చెప్తున్నాం, కానీ ఇవి కేవలం ఆరోపణలు మిగిలినా కానీ దీనికి రుజువులు అయితే లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయినప్పుడు మీకు జరిగితే ఒకటి, అవతల జరిగితే ఇంకోటి అంటే ఎలా? అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటున్నానంటే మాకు
ఈ డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ క్లారిఫై చేయమని చెప్పి కోర్టుకు చేయడం జరిగింది. ఈ డౌట్స్ మేము ఎక్స్పోజ్ చేద్దాం. 2019లో అటువంటి డౌట్స్ ఏం లేవు కదా. ఎక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఈవీఎంల బ్యాటరీ పర్సంటేజ్ పెరగల. నేను చెప్పాను, ఈవీఎంల బ్యాటరీ పర్సంటేజ్ పెరగల. దాని తర్వాత ఓటర్స్, మేము ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన ఓటర్స్ కు, దాని తర్వాత లెక్కింపు ఓటర్స్ కు వ్యత్యాసం ఎక్కడ జరగల 2019. ఇప్పుడు 2024లో జరిగింది కాబట్టి మాకు అనుమానం ఉంది, ఈ అనుమానాన్ని నివృత్తి చేయండి అని ఎలక్షన్ కమిషన్ అంటే అదే అన్న, మేము మాట్లాడేది ఏంటంటే మీ స్వరమే మేము మాట్లాడుతున్నాం, బయట ప్రజలు కూడా మాట్లాడుతున్నారు, టీడీపీ వాళ్ళు కూడా అదే వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఈవీఎంలతో 2019 ఎలక్షన్లు జరిగినాయి, అప్పుడు జరిగిన గోల్మాల్ ఇప్పుడు ఎట్లా జరిగి ఉంటుంది? అదే జరిగింది. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, విత్ ఎవిడెన్స్ తో చెప్తున్నాము. ఎందుకు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అనేది 3 నెలల వరకు పెట్టాల్సిన ఈవీ ప్యాడ్స్ ను 15 రోజుల లోపల డెమాలిష్ చేయమని చెప్పి ఎందుకు చెప్పి ఆర్డర్ ఇచ్చారు? గతంలో ఇవ్వలేదే. మీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంల తీర్పు అంటారు. అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా మీరు వ్యతిరేకిస్తూ, ఇది రాజ్యాంగం ఇచ్చిన తీర్పు కదన్నా. రాజ్యాంగము తీర్పు అనేది ఇవ్వాల. మనం టెక్నాలజీ పరంగా బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం కి అప్గ్రేడ్ అయినాం, రాజ్యాంగం అనేది కల్పించాలా. మేమేమంటున్నాం, ఈవీఎంలు టాంపరింగ్ జరిగే ఛాన్స్ ఇది ప్రజా తీర్పు రాజ్యాంగబద్ధంగానే వచ్చింది కదా. అదే మేము దాంట్లోనే మాకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మేము ఈవీఎంలు టాంపరింగ్ జరిగిండొచ్చు అన్న అనుమానం మేము చేసినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెనకడిగేసింది? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ పెట్టాం, కోర్టుకు వేసాం. ఈవీ ప్యాడ్లు మీరు ఎందుకు 3 నెలలు పెట్టాల్సింది 15 రోజులు క్యాన్సిల్, దానికి సమాధానం లేదు. ఆ సమాధానం లేనప్పుడు ఏమైందంటే డౌట్స్, ప్రజల్లో ఒక విధమైన డౌట్స్ రేజ్ అవుతాయి. అంతే, మా నాయకుడు కూడా అదే చెప్పడం జరిగింది. దీన్ని మనం నిరూపించలేం, మాకు ఈ అపోహ ఉంది అంటున్నాం. సరే, అలా చూసుకున్నా మీ నాయకుడు మేనిఫెస్టోలో ఉన్న అన్ని నెరవేర్చాడా? 100%. మేనిఫెస్టో అనేది భగవద్గీతగా ఏ నాయకుడు కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒకటి చెప్పాల, నేను మేలు చేసింటే, నేను మీ కుటుంబానికి మేలు చేసింటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయద్దు అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఎవరు ఉన్నారో మీరు ఒకసారి. ప్రజలకి వాళ్ళకి చేయలేదు అనిపించిందేమో. అదే మేము చెప్తున్నాం కదా, ప్రజలకు చేయకుంటే 40% ఓటర్ రావు కదా. మామూలు విషయం కాదు. మీరు అనుకుంటారు అది టెక్నికల్ రీజన్ వల్ల ఓడిపోయినట్టు. 40% ఆఫ్ ఓటింగ్ అనేది దిస్ ఇస్ నాట్ ద టెక్నికల్ రీజన్ అన్న. టెక్నికల్ రీజన్ ఎట్లా అవుతుంది? అదే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరు ఏదంటున్నారో, మీరు టెక్నికల్ రీజన్ ఈవీఎంల వ్యవస్థ సరిగా లేదు అంటే అది మీరు ప్రజా తీర్పును ఖచ్చితంగా వ్యతిరేకించినట్టే. మీరు నిజంగా ఈవీఎంల వ్యవస్థ సరిగా లేదు అన్నప్పుడు ఎలక్షన్ ముందే మాకు ఈవీఎంలు వద్దు, పోస్టల్ బ్యాలెట్లే కావాలి ఇప్పుడు చెప్తున్నాం కదా. ఇప్పుడు అదే కదా మా నినాదము. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కుని ఈవీఎంలు కాదు బ్యాలెట్ పద్ధతి వల్ల మా నాయకుడు అదే పనిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఈవీఎం మీద డౌట్స్ ఉంది కాబట్టి మేము అప్పుడు ఏమనుకున్నాము, ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇది తెలుస్తుంది. ఈ బ్యాటరీ పర్సంటేజ్ కానీ, దాని తర్వాత ఈ ఈవీ ప్యాట్లు వాళ్ళు ధ్వంసం చేయడం తర్వాత తెలుస్తాయి తప్ప ముందు మనం ఊహించలేం కదా. సరే, మీరు మేనిఫెస్టో అంతా ఫుల్ఫిల్ చేసినారు, 90% అంటారా? 98% ఒక్క మద్యపాన నిషేధం తప్ప మాక్సిమం చెప్పనేటివి కూడా జగన్మోహన్ గారు చేసినారు అంటారు. మరి 98% మేనిఫెస్టో ఏ నాయకుడు ఇంతవరకు చేయలే హోల్ ఇండియాలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు అని చెప్తున్నారు. చేస్తే మరి ఈ ఓట్లు ఎక్కడికి పోయినాయి? మీరు అదే అనుకుంటే ఎంతసేపు మీరు ఓట్లు ఎక్కడ 40% ఓటింగ్ షేర్ అనేది ఇప్పుడు గెలిచిన పార్టీకి ఓడిన పార్టీ 40% ఓటింగ్ షేర్ అంటే 2019లో కూడా టీడీపీకి 42% ఓటింగ్ షేర్ వచ్చింది. కానీ మీరేమన్నారు అప్పుడు? తుక్కుగా ఓడించినాము టీడీపీ ప్రభుత్వాన్ని అని చెప్పినారు. మీరు అప్పుడు వాళ్ళకు కూడా ఓట్ షేర్ వచ్చిందని మీరేం మాట్లాడటం లేదు. ఎప్పుడు ఎవరి 2019లో టీడీపీకి 42% ఓట్ షేర్ వచ్చిందా? లేదు, వచ్చింది కదా. మరి 98% మేనిఫెస్టోని ఆచరణ పరిచిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చింది కదా ఈసారి. అదే వాళ్ళు ముగ్గురు. ఇప్పుడు ఏమైపోయిందంటే కనుక గతంలో అప్పుడు ఇండివిజువల్ గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మా ఒక్కరి వల్ల కాదని ముగ్గురు ఏకమైనారు. జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ ఓట్ షేర్స్ అనేది వాళ్ళల్లో బాగా సరే ఇది అయిపోయిందన్న ఉద్దేశంతోనే మూడు కలిపి వచ్చినప్పుడు అందరూ కలిసి వెళ్ళారు కాబట్టి ఓటమి వచ్చింది అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కలిసి వెళ్ళదు ఎవరితో? రాజశేఖర రెడ్డి గారు అది 2004లో కేసీఆర్ తో కలిసి వెళ్ళారు. అది డిసైడెడ్ ఫ్యాక్టర్ నాట్ రాజశేఖర రెడ్డి గారు. అది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డికి దట్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అప్పుడు ఇది ప్రాంతీయ పార్టీ, నేషనల్ పార్టీ అయినా గానీ మొత్తం రాజశేఖర రెడ్డి గారి చేతుల్లోనే ఉండేది ఆంధ్రప్రదేశ్. కాదే మీరు చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ తో పోవాలన్న ఉద్దేశంతో లేదు. రాజశేఖర రెడ్డి గారి చేతిలో లేకపోతే
రాజశేఖర రెడ్డి గారి చేతిలో లేదనుకుందాం, మొత్తం నేషనల్ వైడ్ డెసిషన్ తీసుకుంటుంది అనుకున్నాం కాంగ్రెస్. 2014 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసారు. బయటకు వస్తే అసలు కాంగ్రెస్ కి ఓట్ బ్యాంకే లేకుండా పోయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. అదే ఇప్పుడు లోడ్ పాయింట్ పోయిందంటే ఎవరైతే నాయకులు ఇప్పుడు రాజశేఖర గారిని ఓన్ చేసుకున్నారు ప్రజలు, ఓన్ ప్రజలు అప్పుడు చేసి కాంగ్రెస్ చూసి ఓటేశారా, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి బైండ్ ఓవర్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన ప్రాంతీయ పార్టీలో నేను సింగిల్ గా వెళ్తానన్న ఒక అజెండాతో ఉన్నాడు. నేను సింగిల్ గా వెళ్తాను, సింగలే నా అజెండా అన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు కాబట్టి ఆయన సింగిల్ గా పోవడం జరుగుతుంది. దీనికి బీజేపీ ఎలక్షన్ చాలా మంది మన రుమారు చేదా బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, కానీ నేను ఎవరితో కలవను, నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, సింగిల్ గానే పోటీ చేస్తాను మన చెప్పిన నాయకుడు మా నాయకుడు. మీ పార్టీ పోస్ట్ మార్టం చేసుకునిందా ఈవీఎం ఫ్యాక్టర్ కాకుండా మనం ఎందుకు ఓడిపోయాము అని? తప్పకుండా ప్రతి పార్టీలో ఎప్పుడైతే ఓటమి జరిగిన తర్వాత ఖచ్చితంగా నాయకులందరూ కూర్చొని విశ్లేషించుకుంటారు. వాళ్ళు చేసి మా నాయకుడు కూడా అయిపోయిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు అందరికి గుర్తుందా? నేను ప్రజలకు ఏమి కావాలో గుర్తిరిచి వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది, కానీ కార్యకర్తలకు చేయడంలో కొంచెం నేను ఉపతదా భావంతో ఉన్నాను, వాళ్లకు నేను పూర్తిగా న్యాయం చేయలేదని చెప్పేసి మా నాయకుడు గ్రహించడం జరిగింది. కేవలం జరిగిన పోస్ట్ మార్టంలో అదొకటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనంలో నుంచి వచ్చిన నాయకుడు, నిత్యం జనాలతో మమేకమై ఉండే నాయకుడు. ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కరోనాతో 2 సంవత్సరాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మిగిలినలో చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకొని అధికారులు వాళ్ళు ప్రజలతో మమేకం కాకుండా వాళ్ళను కలిసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేకుండా ఉండడం, కార్యకర్తలతో ఒక విధమైన మా నాయకుడిని మమ్మల్ని కలవలేకపోతున్నారే అనే అభద్రతా భావం కార్యకర్తలతో ఏర్పడింది. నీకు తెలిసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కటి తెలుసుకోలేకపోయినారా, కార్యకర్త లేకపోతే పార్టీ లేదు అని? ఎందుకు, అందుకే కదా ఇప్పుడు చెప్పా. టీడీపీకి 2019లో 21-24 సీట్లు వచ్చినాయి, కానీ వాళ్ళ కార్యకర్తలు ఎక్కడా చెక్కు చెదరలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 40% ఓటు బ్యాంక్ టీడీపీకి, 42% ఓటు బ్యాంక్ టీడీపీకి వచ్చిందంటే ఇప్పుడు కూడా 2019 కార్యకర్తలు ఖచ్చితంగా పార్టీకి ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కార్యకర్తలు ఎక్కడ చెక్కు తెదరలా. ఎప్పుడైతే 2019లో యాక్టివ్ గా పనిచేశారో 2024 వచ్చినప్పుడు అంత యాక్టివ్ గా పనిచేయాల కార్యకర్త అనేది ఎక్కడికి పోలా. బట్ అతను ఏం చేశాడంటే ఇన్యాక్టివ్ గా ఉన్నాడు. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఏ విధంగా చూసారు, మమ్మల్ని మేము పార్టీ కోసం 15 నుంచి 20 నుంచి కష్టపడ్డాం, మాకు సముచిత స్థానం కల్పించలేదని చెప్పి కార్యకర్త అన్నారు. అది జగన్మోహన్ గారు ఇప్పుడు గుర్తించాడు కాబట్టి ఆయన చెప్పాడు 2.0లో ఖచ్చితంగా కార్యకర్తల కోసమే నేను మళ్ళా. బయట ప్రజలను అడిగితే 2024లో ఎందుకు ఇంత ఓటమి చవి చూసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏం చెప్తున్నారంటే, మొదటిగా లిక్కర్ పాలసీ. ఏమైపోతుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పచ్చపత్రికలు కానీ ఒక ప్రాపగాండా ప్రజల్లోకి విషయాన్ని నింపే కార్యక్రమం చేస్తున్నారు. ఏది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన బ్రాండ్స్ ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుమతులు ఇచ్చినట్టు కాదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చినట్టువే. వాటన్నిటిని కూడా ఇదే చంద్రబాబు నాయుడే పాలసీ డిజైన్ చేశాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఏదైతే ఆయన పాదయాత్ర టైంలో చెప్పాడో, మనం ప్రైవేట్ వాళ్ళ వ్యవస్థలో బ్రాందీ షాప్స్ ఉంటే వాళ్ళు విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మనం నియంత్రించాలంటే నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో ఇప్పుడు తమిళనాడు కానీ సైడ్ ప్రభుత్వంలో ఆధ్వర్యం జరిగితే బెల్ట్ షాపులు మనం ఫస్ట్ నిరోధించగలుగుతాం. అట్లా అంచెలంచెలుగా మనము పల్లెలో నుంచి మద్యాన్ని నిర్మూలించే కార్యక్రమం చేసి రేట్లు విపరీతంగా పెంచితే వాళ్ళకు తాగడం క్లారిటీ నేను చెప్పేది అది పూర్తిగా ప్రజలు భారీ రేట్స్ పెడితే తాగడం తగ్గిస్తారని చెప్పే ఉద్దేశంతో ఆయన పోవడం జరిగింది. ఆ దాంట్లో ఏమైపోయిందంటే అది రివర్స్ అయింది అనమాట. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు లిక్కర్ పాలసీ. ఇప్పుడు తీసుకోండి, అప్పుడు జగన్మోహన్ ఉన్నప్పుడు ఒక పల్లెలో ఉన్న బెల్ట్ షాప్ ఉందా? ఇష్టం ఆంధ్ర రాష్ట్రంలో అదే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పినారు, చేయగలిగినారా? చేస్తా అంచెలంచెలుగా బాగా మీరు అంచెలంచెలుగా అంటే 5 ఏళ్లలో కంప్లీట్ అయిపోవాలి కదా. ఫస్ట్ రేట్లు అంచెలంచెలుగా అంటే 100 సంవత్సరాలు కూడా. ఇప్పుడు మీకు అర్థం ఈ పొద్దు ఎట్లుంది మద్యం పాలసీ మీరు చూసారా? ఏ పల్లెలో ఒక పల్లెలో పోతే కనుక బెల్ట్ షాప్ ఉంది. జగన్మోహన్ టైంలో బెల్ట్ షాప్ ఉందా ఎక్కడన్నా? కనీసం బెల్ట్ షాప్ లేదంటే ఏమని పల్లె నుంచి తీసేయడం కదా. పల్లెల్లో మీకు అదే చెప్తున్నా, పల్లెల్లో నుంచి పూర్తిగా మద్యం షాప్లోకి వచ్చింది. ఈ రోజు పల్లెలో ఏంది, లాస్ట్ మనం చూసాం డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఇప్పుడు మన ప్రజలు ఏది తాగుతారో రూపాయి ఎక్కువ పెట్టి వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు అమ్మితే సరిపోయింది కదా. అదే చెప్తున్నా, అట్లా కాదు. ఆయన
తగ్గించాలా చంద్రబాబు ఎన్ని చంద్రబాబు తీసుకొని వచ్చినారు అన్నారు, కానీ అమ్మింది మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా. ప్రభుత్వం పాలసీ ఒకటి తీసుకున్నప్పుడు ఇప్పుడు బ్రెవరీస్ పర్మిషన్ ఇచ్చాడు, ఆ పర్మిషన్ కి సంబంధించిన స్టాక్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాంట్లో దాన్ని ఇప్పుడు ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు, అవే బ్రాండ్స్ అమ్ముతున్నారు కదా. ఇప్పుడు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. ఎవరు చెప్పారు అవే బ్రాండ్స్ దొరుకుతున్నాయి? మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇస్తున్నారో అవే బ్రాండ్స్ ఆ 99 ఒకటేదో చేసి ఆ చీప్ లిక్కర్ ఒకటి పెట్టడం జరిగింది అంతే. మధ్య మనకు అలవాటు లేదు కాబట్టి దాని గురించి అంత తెలియదు. విషయం పాలసీలో జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా చేశాడు. అసలు ఈ రోజు మనం చూస్తున్న మద్యం అయితే కనుక ఏరులై పాకుతుంది. మహిళలు ఈ రోజు అనుకుంటున్నారు నిజంగా ఎంత మేము ఓటేసి ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాము. పల్లెల్లో ప్రతి పల్లెలో మీ హయాంలో పెన్షన్ ఇచ్చిన మహిళలు అనుకుంటున్నారు అంటున్నారు. మీ హయాంలో పెన్షన్ ఇచ్చింది లాస్ట్ 2500 3,000 రూపాయలు 3,000. ఇప్పుడు 4,000 వస్తుంది కదా అందరికి. 4,000 వస్తుందంటే ఇప్పుడు మీరు అదే కూటమి ప్రభుత్వంలో 4,000 పెన్షన్ వస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అంటారు కదా, ఆయన విజన్ ఏదో మీకు చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 3,000 పింఛన్ ఇస్తున్నాము, నేను వస్తే అంచెలంచెలుగా 4,000 పింఛన్ పెంచుతా అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పారు 4,000 పెంచుతా అని చెప్పారు. అదే జనాల్లో ఆశ. 4,000 ఇస్తాడని చెప్పేసి అందరూ అటువైపు మొగ్గు చూపారు. ఈ పొద్దు ఏం చేశాడు? ఇచ్చే పింఛన్లలో 5 లక్షల పింఛన్లను కోతేసి కొత్తవేవి ఇవ్వకుండా ఇచ్చేదానిలో 5 లక్షల పింఛన్లు కోతేసి ఆ డబ్బులను 4,000 అడ్జస్ట్ చేశాడు. అది విజనరీ నాయకుడు అంటారు. అంటే నిజంగా వికలాంగులు ఈ రోజు మీరు పల్లెల్లో వెళ్ళి చూస్తే 2 కాలేజీల వికలాంగులకు పింఛన్ క్యాన్సిల్ చేశాడు. వాడికి దాదాపుగా 15 ఏళ్ళ నుంచి పింఛన్ వస్తుంటే ఈ రోజు వాడి రీవెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అతనికి పింఛన్ రద్దు చేశారు. అట్లా 5 లక్షల పింఛన్ రద్దు చేశారు. ఎవరు దీనికి బాధ్యతలు? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చేయాలి? అంటే ఆయన కేవలం డబ్బులు పెంచడానికి చూపించడానికి ఈ పక్క తగ్గడము ఈ పక్క పెంచే కార్యక్రమం చేశాడు అంతే. మా నాయకుడు అట్లా చేయడు. ఏదైనా సరే ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద ఎంతవరకైనా తెగించి ఆయన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కడపలో ఉన్న మేజర్ సమస్య తాగునీటి సమస్య. ఇంతవరకు అది టెంపరీగానే ఉంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా మీ హయాంలో ఈ 4 నెలల వ్యవధిలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ కడప నగరపాలక సంస్థ ఏర్పడక ముందు ఇది మున్సిపాలిటీకి సంబంధించింది. మున్సిపాలిటీకి ఒకటి డ్రింకింగ్ వాటర్ ఆ పాత స్కీమ్ నుంచి మన ఏపీఐసి స్కీమ్ ఉంది లింగంపల్లి, అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి. దాని తర్వాత సరౌండింగ్ ఉన్న పంచాయతీలన్నీ మెర్జ్ చేసి కార్పొరేషన్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే చెమ్మివాపేట, అక్కాయపల్ల, గూడూరు, అర్జనవాడ, గూడూరు, సినిమాస్పల్ల, చిన్న చౌకు వీటన్నిటికీ సంబంధించి డ్రింకింగ్ వాటర్ లేదు. ఇమ్మీడియట్గా మేమందరం కూడా అప్పుడున్నటువంటి మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు అందరం కలిసి మన రాజశేఖర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది పరిస్థితి అంటే ఇమ్మీడియట్లీగా 27 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేశారు. తాగే నీళ్ళు అప్పుడు చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అనేక మౌలిక సదుపాయాలు. కడపలో ఒక డ్రమాటిక్ చేంజ్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కడపను పట్టించుకున్న నాదుడు లేడు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అని రాజశేఖర రెడ్డికి ముద్రేసి ఎక్కడా కూడా అభివృద్ధి ఇది చేసి లేదు. ఈ పొద్దు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అభివృద్ధి పరుగులు ఎత్తింది. అప్పుడు అయిన తర్వాత ఇంకా మనకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. దాని తర్వాత ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు కడప నగరానికి శాశ్వతంగా మంచినీటి మనం చేయాలన్న ఉద్దేశంతో సోమశిల బ్యాక్ వాటర్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తూ కడప మున్సిపల్ కార్పొరేషన్కు, అలాగే మన లేపాక్షికి, యోగ యూనివర్సిటీకి అని చెప్పేసి ఒక పైప్ లైన్ తీసుకొచ్చి టెండర్లు పిలిచి చేసిన తర్వాత ఆయన మరణించిన తర్వాత కొద్దిగా వర్కులు జరిగిన తర్వాత పూర్తిగా దాన్ని స్టాప్ చేయడం జరిగింది. మళ్ళీ వచ్చిన పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కరోనా పోయింది. కరోనా పోయిన తర్వాత మేమందరం కూడా దీనికి ఖచ్చితంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, అలొకేషన్ ఆఫ్ వాటర్, పర్మనెంట్ వాటర్ స్కీమ్ తేవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తే ఆయన నీట్గా సర్వే చేయించి సోమశిల బ్యాక్ వాటర్ కాదు, మనకు బ్రహ్మసాగర్ నుంచి కనుక అలొకేషన్ ఆఫ్ వాటర్ ఉంది, అక్కడి నుంచి మనము డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి లింగంపల్లికి తీసుకొచ్చి అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి గ్రావిటీ మీద మనకు నీళ్ళు వస్తాయని చెప్పేసి నిపుణులతో ఎక్స్పర్ట్తో దాన్ని డిజైన్ చేయించి దాదాపు 485 కోట్లతో టెండర్ పిలిచిందండి. టెండర్ పిలిచిన తర్వాత కొద్ది రోజులు టెండర్ పార్టిసిపేట్ చేశారు. ఇమ్మీడియట్ ఎలక్షన్ వచ్చినాయి, మళ్ళా క్యాన్సిల్ జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా కూడా కూటమి ప్రభుత్వం నాయకులు దానికి 872 కోట్లతో అదే బ్రహ్మసాగర్ నుంచి కూడా డ్రింకింగ్ వాటర్స్ కు టెండర్స్ అయితే పిలిచడం జరిగింది మా కార్పొరేషన్ తరఫున. త్వరలో శాశ్వత పరిష్కారం కడప నగరపాలక త్వరలో అంటే ఎన్ని నెలలు? నాకు తెలిసిన స్కీమ్ రన్ కావాలంటే దాదాపు 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా మనకు రావాల్సిన
59 MLD వాటర్ అవసరం ఉంటే మన కార్పొరేషన్కి ఇప్పుడు 49-50 MLD మాత్రమే వస్తుంది. సమ్మర్లో మనకి ఏమవుతుందంటే వాటర్ క్రైసిటీ వస్తుంది కాబట్టి ఆ వాటర్ను శాశ్వతంగా మనం తెచ్చుకోగలిగితే శాశ్వత మంచి పరిష్కారం వస్తుంది. ఓకే, మీ వార్డు విషయానికి వస్తే 47వ డివిజన్లో ఈ దఫా అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినట్టున్నాయి. ఈ దఫా అని కాదు, నేను మొట్టమొదటిసారి కార్పొరేటర్ గెలిచినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెత్తించాలన్న తాపత్రయంతో జరిగాను. ఎందుకంటే అప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్గా, మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు 27 కోట్లతో వాటర్ స్కీమ్ అయితేనేమి, అలాగే రోడ్స్, డ్రైనేజ్. ఎందుకంటే నేను ఫస్ట్ గెలిచినప్పుడు అది అక్కాయపల్లె పల్లె వాతావరణం, ఎక్కడా రోడ్స్ లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు. ఫస్ట్ ఫేజ్లో నేను మొత్తం డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను రెడీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, అలాగే అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండడము, సురేష్ అన్న మేయర్గా ఉండడము, అమ్జద్ బాషా డిప్యూటీ సీఎంగా పోటీతత్వంతో పరిగెత్తుతా నా డివిజన్లో పనులు చేయించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నా డివిజన్స్లో రోడ్స్, కాలువలు, దాని తర్వాత డ్రింకింగ్ వాటర్స్తో ట్యాంక్స్ అన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నేను ప్రజలకు ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరం ఉంటుందో, అంటే నాకు ఎప్పటి నుంచో శ్మశానం ఉంది, మాది దాదాపుగా 4 డివిజన్లకు సంబంధించిన ఒక శ్మశానం. అది మొత్తం అంతా ఎంత ఇదైపోయిందంటే చాలా సంవత్సరాలు దాని అభివృద్ధికి ఎవరు నోచుకోలేదు. అందరూ సమాధులు కట్టేసి మోకాళ్ళలోతు నీళ్లు ఉండేసి ఇది ఉండేది. బాగా ఆలోచించి దాన్ని డెవలప్ చేయాలనేసి అప్పుడు ఉన్నటువంటి మేయర్ గారికి అలాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని మోడల్ శ్మశానం చేయాలా అనే ఉద్దేశంతో దాన్ని చేపట్టడం జరిగింది. కానీ దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనోభావాలకు సంబంధించింది. ఆ సమాధులు కొట్టాలంటే వాళ్ళ సమాధులు కట్టుకున్నారు, వాళ్ళ మనోభావాలు తింటాయి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మనకున్న స్థలం కొద్దిగా 3-4 డివిజన్లకు సంబంధించిన మనం అక్కడ పెట్టుకోవాలి. రేపు పొద్దున ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయింది, ఇంకా వేరే చోట పూడ్చుకోవాలంటే మనకు లేదా అవకాశం ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేసి అందరూ నిజంగా నేనైతే వాళ్ళందరికీ చేతులు జోడించాను. వాళ్ళ మనోభావాలను పక్కన పెట్టి అన్నిటినీ కూడా డెమాలిసిషన్ ఒప్పుకొని మొత్తం అన్ని సమాధులతో తీసేసి, ఆ విషయంలో మటుకు మీరు చాలా కష్టపడ్డారు. దాదాపుగా మోకాల లోతు మట్టి మొత్తం ఫిల్ చేసి సెంటర్లో రోడ్ వేసి ఇటుపక్క అటుపక్క పూల మొక్కలు నాటి సెంటర్లో శివుని విగ్రహం పెట్టి ఒక పరుగోలా పెట్టి బయట వాళ్ళకు స్నానాల గదులు, డ్రింకింగ్ వాటర్కు అలాగే స్నానం చేయడానికి స్నానాల గదులు, ఒక వాచ్మెన్ రూము, దాదాపుగా 1,82,00,000 రూపాయలతో ఒక మోడల్ శ్మశానం. అంటే అక్కడ దాన్ని శ్మశానం అనకూడదు మనం, కానీ నిజంగా అక్కడ పోతే మనకు ఒక పార్క్ లో ఉన్నామన్న ఫీలింగ్. వెళ్ళి చూసి వచ్చాను. దానికి ఫర్దర్ గా ఇంకెవరు సమాధులు కట్టకూడదు అని బ్లాకింగ్ సిస్టమ్ పెట్టాం. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అట్లా. అంటే మనం ఇచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం ఒక కమిటీని ఫామ్ చేశాం. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఎవరైనా చనిపోతే వాళ్ళకి వెళ్ళి ఇంటిమేషన్ చేస్తే వాళ్ళకు ఒక ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది, అక్కడ వాళ్ళు పూడ్చుకోవాలి. అలాగా ఇంకా సమాధి కట్టకూడదు. అలా దాన్ని చేసేదానికి నాకు దాదాపుగా 1.5 సంవత్సరం. అలా కాకుండా ఇప్పుడు మిషనరీ వ్యవస్థ వచ్చింది కదా. మిషనరీ వ్యవస్థ అంటే అది చుట్టుపక్కల కూడా ఒక SBI బ్యాంక్ కాల్ ఉంది, ఇటుపక్క స్కూల్ ఉంది. అక్కడ కాల్చేదానికి అవకాశం అనేది లేదు. స్మెల్ విపరీతం. దానికి కాల్చేదానికి మళ్ళీ ఊరు బయట ఒకటి పెట్టాం. బట్ అక్కడ లేదు కాబట్టి ఉన్న 2 ఎకరాల్లో ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఎవరైనా కాల్చాలంటే రామకృష్ణ డిగ్రీ కాలేజ్, రామకృష్ణ జూనియర్ కాలేజ్ ఇక్కడ ఒక శ్మశానం ఉంది. దాని తర్వాత ఊరు బయట ఒకటి కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళకు 3 ఎకరాలు అంటే క్రిస్టియన్ బరేలుగా 3 ఎకరాలు, హిందూ బరేలుగా 3 ఎకరాలు, మన ముస్లిం బరేలు 3 ఎకరాలు ఇచ్చి అక్కడ ఒక క్రిమినేషన్ మిషన్ కూడా బిగించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ 4 డివిజన్ల ప్రజలు పూడ్చుకునే అవకాశం ఉండడానికి చేయడం జరిగింది. దాంతోపాటు అక్కాయపల్లె పార్క్, ఆ పార్క్ అనేది కూడా మా ఏరియాలో ఇటు పక్క ఉన్నటువంటి ఏ ఏరియాలో కూడా పార్క్ ఎక్కడా లేదు. ప్రజలు కనీసం సాయంత్రం పూట కూర్చోవాలన్న వీధి కూడా. అప్పుడు ఉన్నటువంటి నిజంగా అధికారులు అలాగే మా కార్పొరేటర్లు, మా మేయర్ గారికి, మా ఎంపీ గారికి, ఎందుకంటే అది R&B స్థలం. R&B స్థలం అండక్రాంతం కాకుండా కాపాడి దాదాపుగా 2 ఎకరాల్లో ఒక పార్క్, అద్భుతమైన పార్క్ 2 కోట్ల రూపాయలతో అద్భుతంగా ఒక పార్క్ నిర్మించడం జరిగింది. విత్-ఇన్ 8 నెలల స్పాన్ టైంలో పెట్టించడం జరిగింది. అంతేకాకుండా ఈ మర్యాపురం చర్చి కాడి నుంచి నబీకోటకు వచ్చే రోడ్ను ఒక మోడల్ గా రోడ్డుగా డివైడ్ చేయాలని అక్కాయపల్లె ప్లాజా ఒకటి అవతల యువతల కొద్దిగా డివైడర్ లాగా పరుగోళాలు పెట్టేసి దానికి నీట్ గా. అంటే ఇవన్నీ కూడా అంటే నేను ఆల్రెడీ రోడ్లు కాలువలు అయిపోయాయి. నెక్స్ట్ ఫేజ్ లో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అందరు అధికారులు, నిజంగా వచ్చిన కమిషనర్లు అయితేనేమి, మా మేయర్ గారు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు నా డెవలప్మెంట్ లో సాయం, నేను పోయి అడిగినా ఏది కూడా కాదనకుండా
అంటే మనం ఒక ఇన్నోవేటివ్గా చేయాలన్న తాపత్రయంతో నా వార్డును ఒక మోడల్ వార్డుగా ఈరోజు కడప నగరంలోనే 47వ డివిజన్ అనేది అన్ని విధాలైన మౌలిక సదుపాయాలతో ఒక అర్బనైల్ సెంటరు, ఒక డ్రింకింగ్ వాటర్కి అయితేనేమి, అర్బన్ సెంటర్ అయితేనేమి, పార్కులు అయితేనేమి, శ్మశానం అయితేనేమి, ఒక అకాపల ప్లాజా అయితేనేమి, ఇన్ని నేను చేయాలంటే నా డివిజన్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం. వాళ్ళు ఎప్పుడు కూడా నా వెన్నంటే ఉన్నారు కాబట్టి వాళ్ళకు రుణం తీర్చుకోవాల్సిన అవకాశం వచ్చింది. ఆ టైంలో అవన్నీ కూడా నేను చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి లోకల్ బాడీ దాంట్లో కుర్చీ వేస్తున్నారా మీరు? ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు అదే అడగడం జరుగుతుంది. అది ఒక హీట్ అయిన టాపిక్ కదా కడపలో. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు బయట ఏమంటారంటే కుర్చీ వేయకపోవడం వల్లే పాత మేయర్కి ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. మరి ప్రజల తరపున మేము అడగాలి కదా. అది కాదు జరిగిన విషయం ఏంటంటే కులంగా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మొట్టసారి ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారి ఇచ్చినప్పుడు పైన చేరేయడం జరిగింది. చేరేసాము సాధారణంగా కార్పొరేట్లందరూ కూడా ఆమెకు వెల్కమ్ చెప్పి మా సమస్యలను చెప్పాము, వాళ్ళు సానుకూల. దాని తర్వాత కొంతమంది టీడీపీ నాయకులు చేస్తున్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇంత రాద్దంతం జరిగింది. ఏదంటే శానిటేషను క్లాప్ ప్రోగ్రామ్ సంబంధించిన క్లాప్ ప్రోగ్రాము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చెత్త పన్ను వసూలు చేయకూడదు అని చెప్పి తీర్మానం చేశారు. చెత్త పన్ను వసూలు చేయకుంటే వాళ్లకు ఆ ఆటోలకు డబ్బులు ఎవరు చెల్లించాలని చెప్పి చాలా మంది ఆటోల వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది, శానిటేషన్ వ్యవస్థ కొంచెం దెబ్బతిన్నప్పుడు మేయర్ గారే వాంటెడ్గా చేశారన్న ఉద్దేశంతో తెలుగుదేశం కార్యకర్తలు మేయర్ గారు ఒక నగర ప్రధాన పౌరుని ఇంటి మీద చెత్త వేయడం జరిగింది. అది చాలా దుర్మార్గమైన విషయం. నీకు శానిటేషన్ ప్రాబ్లం ఉంటే కార్పొరేషన్ మాట్లాడాలా, కమిషన్ గారిని అడగాల. అంతేగాని ఆ విధంగా వేయడం వల్ల అక్కడ జరిగిన రప్చర్ అది ఒక్కొక్కటి విధంగా వివిధ వారాల కారణం తీసి ఆ మేయర్ గారి మీద కక్షపూరితంగా ఈ విధంగా ఈరోజు అనర్హత వేటు ఇచ్చడం జరిగింది. కడప నగరపాలక సంస్థలో కొద్దిగా అవినీతి పేరుకుపోయిందని వార్తలు వస్తున్నాయి. మీ వరకు వచ్చిందా ఏదైనా సమస్య ఒకటి? తప్పకుండా. ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ వచ్చినప్పుడు కొంచెం ఎందుకంటే అప్పుడు కార్పొరేషన్ ఒకటే ఉంటుంది, అధికారి ఎవరైనా వచ్చి కార్పొరేషన్కి వచ్చి పని చేయించుకునే కార్యక్రమం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి, వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రజలకు మన కార్పొరేషన్ మధ్య ఒక వారధి మాదిరి దాన్ని పెట్టడం జరిగింది. అది ఏమైపోయిందంటే ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ తీసేసిన తర్వాత ఈ సచివాలయంలో ఉన్నటువంటి కొంతమంది, అంటే అందరని నేను చెప్పను కానీ కొంతమంది ఈ ప్లానింగ్స్లో కానీ అడ్మిన్స్లో సెక్రటరీస్లో కానీ ఇంటి నిర్మాణంలో కానీ లేకపోతే ఇంటి పన్నులు వేసే విధంలో ఒక విధమైన ఈ కరప్షన్ స్టార్ట్ అయిందని. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం దాన్ని తొంచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కమిషనర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని స్టార్టింగ్లోనే తుంచగలుగుతామని ఆశిస్తున్నాను. తుంచితే వెళ్ళండి కూడా, లేదంటే కనుక అది మనం తుంచలేకపోతే అది ఒక వ్యవస్థ, ఒక నెట్వర్క్ మాదిరి అయిపోతుంది. ఏంటంటే నాయకులకు, ఒక కార్పొరేషన్ ఎంప్లాయీస్కు ప్రజలకు మధ్య వారధిగా అది ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి రానియకుండానే ప్రయత్నం చేస్తున్నాం. మీ హయాంలో ఈ అవినీతిని పారదోలుతారంటారా? తప్పకుండా. 3 నెలల పరిధిలో రివ్యూ మీటింగ్ చెప్పడం, ప్రజలు ఎక్కడ కూడా ఏదైనా జరిగినా ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఏమని చెప్తున్నాము. తప్పకుండా మన దృష్టికి వస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే అవినీతి అంత. ముందులాగా కబ్జాలు ఆగాయా ఇప్పటికైనా కడపలో? కబ్జాలు అనేది కడపలో ఎప్పుడు ఏదంటే లిటికేషన్ భూములు ఉండేవి, ఒకరొకరు ఇప్పుడు వీళ్ళు ఉంటారు, వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ తర్వాత ఇవి రెవెన్యూ యొక్క సంబంధించిన చిన్న లొసుగుల వల్ల ఈ విధంగా జరిగింది. దీనికోసమే జగన్మోహన్ గారు భూ సర్వే చేసి ఒక్కసారి వాళ్ళకి హక్కులు పరిశీలిస్తే ఈ యొక్క ల్యాండ్ గ్యాంబ్లింగ్ అనేది పోయే పరిస్థితి ఉంటుంది. దానికి తోడు ఈ లేఅవుట్లకు సంబంధించి గతంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. లేఅవుట్ లో మీ దృష్టికి వచ్చాయో లేదో ఇప్పుడు కూడా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పాత గవర్నమెంట్ అప్పుడు పర్మిషన్ ఇచ్చారు లేఅవుట్ కి. ఈ రోజు ఆ స్థలాలు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఆ లేఅవుట్ల మీద రెడ్ మార్క్ పడి ఉంది. అదే అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. అదే చెప్తున్నా. అప్పుడు ఏమైపోయినదంటే గతంలో అప్రూవల్ లేఅవుట్స్ చేయాలి. అప్రూవల్ లేఅవుట్స్ చేయాలంటే వాళ్ళు కార్పొరేషన్కు ఇవి స్థలం రాయించాలి, ఓపెన్ రాయించాలి, ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళకి లాభం రాదన్న ఉద్దేశంతో రోడ్స్ కాలువలు కట్టేసేసి స్ట్రీట్ లైట్ వేసి అమ్మడం జరిగింది. దాన్ని బ్లాక్ మార్క్ ఎరికిన తర్వాత వాటన్నిటిని కూడా మళ్ళా రీవోక్ చేసి రిజిస్ట్రేషన్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రజలకు ఈ మధ్య కాలంలోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 3-4 మీటింగ్ పెడతానండి. LRS స్కీమ్ వచ్చింది. ఏవైతే ఇవి లేఅవుట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు రెగ్యులైజ్ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా రెగ్యులైజేషన్ చేసుకోండి అని చెప్పి అప్పీల్ చేయడం. బిల్డింగ్ పిల్లర్ స్కీమ్ కూడా దాని మీద కూడా రివ్యూ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా రెగ్యులైజ్ చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రజలు ఇవి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని వీధులు పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ పార్కింగ్ లేకుండా ఇల్లు కట్టేయడము, ప్రతి ఒక్కరు రోడ్ల మీద బండ్లు పెట్టేయడము,
బయటికి వచ్చే తాపల్ని కూడా ముందుగా వచ్చేయడం ఉంది. ఇలా జరిగితే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది ఉండదా? ఈరోజు గడుస్తుంది పని, ఫ్యూచర్ జనరేషన్స్కి ఏంది? దాని మీద మేయర్గా మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? నేను ఒక్కటే ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నా, మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా కొత్త ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నా హద్దు వరకు నేను ఇల్లు కట్టుకుంటాను, తాపలు రోడ్డు మీద పెట్టే పరిస్థితికి వస్తుంది. ఫస్ట్ మనలో మార్పు రావాలి. అంటే మీరు పగలగొట్టేయచ్చు కదా ఇప్పుడు. అదే చెప్తున్నా, మార్పు రానప్పుడు ఏం చేయాలంటే, అక్కడ ఉన్నటువంటి ఈది వాళ్ళు ఉంటారు కదా, అతని ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అది మన అధికారుల దృష్టికో కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే అధికారి చెప్పి వాళ్ళను కలిపి ఎనికి జరపగలుగుతారు. అది చేయరు. అతని ఇల్లు అంతా కట్టి ఇల్లు పైకి అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్స్ పెట్టేటప్పుడు మన దగ్గరికి వస్తారు. అప్పుడు బిల్డింగ్ను మనం జరపలేం, కొడితే అతని ఇంట్లోకి వెళ్ళలేడు. ఈడ ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీ ఈదిలో ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడే ఒకవేళ ముందుకు వచ్చి కడుతుంటే ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులకు తెలియచేయండి. అంటే ఇప్పుడు కట్టేటి వదిలేస్తారు అలానే ఏం ఇప్పుడు దానివల్ల భావితరాలకు ముప్పు కదా. అందుకే రాబో తరాలకు కాబట్టి నేను కొత్తగా లేఅవుట్లు వేసే కాడ కానీ విడిదిగా ఎక్కువ విడుతుతో 40 feet రోడ్స్ ఎందుకు పెట్టాము, మ్యాండేటరీ పెట్టాం. ఇప్పుడు కొత్తగా వేసే ప్రతి లేఅవుట్ లో 40 feet రోడ్స్ మస్ట్ అండ్ షుడ్ పెట్టాం, విత్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ అన్ని చేసిన తర్వాతనే ఆ లేఅవుట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు 40 feet రోడ్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే, పాత సిటీ కాబట్టి దీన్ని ఏం ఒక ఇల్లు కట్టింటాడు, ఆ ఇంటి సార్లకే నేను ఇల్లు కట్టాలా, ఆ ఇల్లు ఎన్నికి జరిపి కట్టమంటే కట్టడు అతను. అందులో వాల్యూ విరిగిపోయింది సిటీస్లో. అందుకు నేను చెప్పేది ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, ర్యాంపులు వేసేటప్పుడు ప్రజలు ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఎవరైనా అట్లా ముందుకు వస్తే, మీరు కార్పొరేషన్ అధికారులకు తెలియజేస్తే వాళ్ళను ఒక స్టెప్ వెనక్కి జరిగే కార్యక్రమం, కట్టించే కార్యక్రమం, కట్టిన తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితి అక్కడ. ఇప్పుడు అది కట్టిన తర్వాత స్టెప్స్ పట్ల కొడితే ఇంట్లోకి పోలేడు, ఇంట్లోకి పోవాలంటే బిల్డింగ్ మనం పడగొట్టలేము. కాబట్టి ప్రజలందరికీ నేను సవినయంగా మనవి చేసుకునేది ఒకటే, కట్టేటప్పుడే జాగ్రత్తగా ప్లాన్డ్గా కట్టుకోవాలి. మనం కూడా మనసాక్షి మనం ఆలోచించుకోవాలి. మనం రోడ్డుకు వస్తున్నాం, ఒకవేళ అతను కడుతున్నా అక్కడ ఉన్న పబ్లిక్ ఖచ్చితంగా కట్టేటప్పుడే అబ్జెక్షన్ చేయాలి. అప్పుడే దీనికి మనం క్షమరగీతం పడగలవాలన్నమాట. జిల్లా బైఫర్గేషన్ తర్వాత రాయచోటిని హెడ్ క్వార్టర్స్ గా చేశారు. చంద్రబాబు నాయుడు గారు న్యూ మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేస్తామన్నారు. దాని గురించి మీ స్పందన ఏమి? నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజీలను PPP మోడ్ తీసుకుని వాళ్ళని ఏదో శాంతపరచడానికి మెడికల్ కాలేజీ కడతామన్నాం. నిజంగా ప్రజలు నిజంగా నవ్వుకుంటారు. ఎందుకంటే జిల్లా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మార్చుకుంటూ పోతే ప్రజల మనోభావాలు చాలా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరినీ అడిగి అందరి యొక్క మనోభావాలు తీసుకొని ఆయన ఏదైతే రాయచోటి సెంటర్ ఉంటుందో రాయచోటి చేస్తూ మదనపల్లికి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ ఈయన కేవలం మళ్ళా పొలిటికల్ డిస్టర్బెన్స్ తీసుకురావడం ఉద్దేశంతో ఈరోజు తీసేసి మెడికల్ కాలేజీ పెడతా అంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో నెలకొల్పిన ఘనత ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది, 3 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా జరిగింది. వాటిని అడ్మిషన్స్ స్టార్ట్ చేసినవి కూడా మేము జరపలేము అని చెప్పి మీరు PPA మోడ్కి పోతా ఇప్పుడు రాయచోటికి మెడికల్ కాలేజ్ ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడు PPP మోడ్కి వైసీపీ వ్యతిరేకం, మీ నాయకుడు కూడా అదే చెప్పాడు. కానీ ప్రైవేటీకరణ చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇలా అండి, ఇప్పుడు కొన్ని అనేది ప్రైవేటీకరణ వేరు, ప్రభుత్వ రంగ సంస్థలు వేరు. ఇప్పుడు మనము ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ గవర్నమెంటే నడపాలి, ప్రభుత్వ ఆసుపత్రులు గవర్నమెంటే నడపాలి, ప్రభుత్వ బడులు గవర్నమెంటే నడపాలి. అప్పుడే మనం లాభాపేక్ష లేకుండా పబ్లిక్ సర్వీస్ చేయగలుగుతాం. ప్రైవేట్ ఓడికి పోతే ఎక్కడ వాడు బీదవాడ బాగుండడానికి కాదు, వాడు డెవలప్మెంట్ కి స్కోప్ ఉంటుంది కదా. ఎందుకు మీరు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అంత ఆల్రెడీ, ఇప్పుడు నువ్వు ఎక్కువ వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కాలేజీలు దాదాపు 17 కాలేజీలు అడ్మిషన్ దాని ప్రక్రియ పూర్తయింది. 5 మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయాయి, 3 దాంట్లో అడ్మిషన్స్ కూడా వచ్చాయి. నీకు బటన్ నెంబర్తో ఇంకా కావాల్సింది 5,000 కోట్ల రూపాయలు మాత్రమే పెడితే 3 మెడికల్ కాలేజ్ రన్ అవుతాయి. 3 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ రన్ అవుతాయంటే కనుక చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అంటారు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదు. ప్రభుత్వ రంగానికి PPA మోడ్కు చాలా డిఫరెన్స్ ఉంది. PPA మోడ్ అంటే ప్రైవేట్ పరం అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ ఒకటి ఉంటుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటుంది, సామాన్య ప్రజలు పోయి అక్కడ ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనం RIMS లో వెళ్ళినట్టు రేపొద్దున PPA మోడ్ చేస్తే పిల్లలు మెడికల్ కాలేజ్లో మనం ట్రీట్మెంట్ చేసుకోగలుగుతామా? ఎలా చేసుకుంటాం? లాభాపేక్ష లేకుండా చేస్తారా?
అదే మన రిమ్స్లో ఏంటంటే ప్రభుత్వం రన్ చేస్తుంది, పేద ప్రజలకు మనం సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో సర్వీస్ మోడల్తో పనిచేస్తాయి. పీపీపీ మోడల్ సర్వీస్ మోడల్తో పనిచేయవు. వాళ్ళు మాకెంత లాభం వస్తుంది, ఈ కాలేజ్ రన్ చేస్తే, ఈ హాస్పిటల్ చేస్తే ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తారు. అది పీపీఓ మోడల్కు ప్రభుత్వ రంగ సంస్థలకు డిఫరెన్స్. కాబట్టి మేము దీనికోసమే ఈ పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు గత 4-5 నెలల నుంచి కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పరం చేయకూడదు, పీపీఓ మోడల్ వద్దు, ప్రభుత్వమే నడపాలి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మీ అధ్యక్షతనే సన్నద్ధం అవుతున్నారా? మా అధ్యక్షులు ఉంది, ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, నగరాధ్యక్షులు ఉన్నారు, మా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, సురేష్ బాబు ఉన్నారు, అంజద్ బాష ఉన్నారు, రామచంద్ర రెడ్డి గారు, అందరు నాయకులు సమిష్టి కృషితో పనిచేస్తాం. ఇక్కడ ఎక్కడ మా నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు లేవు. అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే ఒక ధ్యేయంగా పనిచేస్తారు. కూటమి ప్రభుత్వంతో ఢీకొట్టి గెలవగలమనే ధీమా ఉందా? తప్పకుండా కడప మళ్ళా వైఎస్ఆర్సీపీ అడ్డా అనేది తిరగరాసే కార్యక్రమం జరుగుతుంది, త్వరలోనే చూస్తారు. మీరు ఈసారి ఇంకా కార్పొరేటర్ సీట్లు అయితే వై నాట్ 50 అంటారు మీరు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎయిమ్ అనేది ఎప్పుడు కూడా మన ఎయిమ్ ఎప్పుడు కూడా 50 ఉంటే 50 ఉండాలా, 60 ఉంటే 60 ఉండాలా, 125 ఉండాలి. అదే ఒక నాయకుడి యొక్క లక్షణం. నేను 10 సీట్లు గెలుస్తా, 5 సీట్లు గెలుస్తాను, మనం 50 సీట్లు గెలవాలన్న కాన్సెప్ట్తోనే ముందుకు పోతాము. 50 సీట్లలో ఖచ్చితంగా అభ్యర్థులు నిలబెడతాము, 50 సీట్లలో సమిష్టిగా కృషి పనిచేస్తాం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా కూటమిలో మూడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తారు. అది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుందంటారా? కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ నాకు తెలిసినంత వరకు మన సైడ్ పెద్దగా ఉండదు, దానికి ఈస్ట్ వెస్ట్ తప్ప పెద్దగా ఉండదని మేము అనుకుంటున్నాం. మొత్తానికి ఇక్కడ డ్యామేజ్ చేసిందే 2024 పవన్ కళ్యాణ్ గారు అని చెప్తారు కదా. ఏం కాదు, ఊరికే ఆయన క్రియేషన్. అది ఓటు షేర్ అయితే ఉంది కదా ఆయనకి. ఓట్ షేర్ ఉంటుంది, ఎంత ఉండేది లాస్ట్ సింగిల్ గా పోటీ చేసి 6% ఓట్ షేర్ ఉన్నది. ఇప్పుడు 2029లో కూడా కుటుంబ ప్రభుత్వం ఏమీ విచ్ఛిన్నం కాదు, వాళ్ళు కలిసే పోటీ. ప్రజలకు కూటమి వచ్చిన తర్వాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏంటి అనేది ఇప్పుడు బేరీస్ వేసేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చూశారు, కూటమి వచ్చిన తర్వాత బెటర్ ఉంటుంది అనుకున్నారు, ఇప్పుడు చూశారు. కాబట్టి ప్రజల తీర్పు డిఫరెంట్ గా ఉంటుంది, ముగ్గురున్నా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు ఎట్లా పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2028లోనే వస్తారని అంటున్నారు, సన్నద్ధంగా ఉన్నారా? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధంగా ఉంది. ఇప్పటి నుంచే కమిటీలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది, కార్యకర్తలను పూర్తిగా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నీ నిర్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశము. ఆ విధంగానే ఈ దాదాపుగా 1 సంవత్సరం నుంచి ప్రణాళికాబద్ధంగా జరుగుతా ఉంది. మీ అధ్యక్షతన మీరు ఏమేమి గోల్స్ పెట్టుకున్నారు ఈ 4 నెలల వ్యవధిలో? ఏం లేదు, ఈ రోజుల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. చెప్పా కదా, నా గోల్ 100 days 100 రోజులు 100 సమస్యలు. అవి చేయగలిగినానంటే నేను సక్సెస్ అయినట్టే అని ఆలోచించుకుంటున్నాను. మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ తర్వాత మేయర్ పదవి మళ్ళీ మిమ్మల్ని వరించే అవకాశం ఉందా? అది మనం ఎప్పుడూ దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే లోకల్ బాడీస్ అంతా రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రయారిటీ ఏముంటాయో, రిజర్వేషన్ ఏది తీసుకుని వస్తారో తెలియదు, ఆ రిజర్వేషన్ ఏది వస్తుందో తెలియదు, మనం ముందే ఊహించి చెప్పలేం. కాబట్టి రిజర్వేషన్ బేస్డ్గా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఎన్నుకునే కార్యక్రమం జరుగుతుంది. మేయర్ వాళ్ళు రిజర్వేషన్ ఏది వస్తుందో మిగిలిన డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. ఆ రోజు రిజర్వేషన్ ఏది వస్తుందో వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరు పరిశీలిస్తారు, ఎవరు పార్టీకి పనిచేశారని చెప్పి నాయకులందరూ గుర్తిస్తారు, ఎవరు మనకు బాగా పనిచేశారు, ఏ క్యాస్ట్లో ఏ రిజర్వేషన్ వచ్చిందో వాళ్ళను మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు ఇంకా ఎన్నో ఉన్నత స్థాయిలను అధిరోహించాలని సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూశారు కదండి మన మేయర్ గారి మాటల్లో ఏం చెప్పారు. తనకి ఏ లాబింగ్ చేయకుండా తన కష్టంతో పదవి వచ్చిందని మేము కూడా అది గట్టిగా నమ్ముతున్నాం. ఈ 100 రోజుల ప్రణాళికలను కూడా తప్పకుండా అమలు చేసి కడపని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మన మేయర్ గారు చెప్తున్నారు.